ఈరోజు నేను పొరోటాలోకి మరి బగారా రైస్లోకి చపాతీలోకి ఏ కూరలోకైనా వైట్ రైస్లోకైనా కూడా సూపర్గా ఉండే షేర్వా చేసి చూపిపోతున్నా. దానికి ఏమేమి కావాలో ఇప్పుడు ఒకసారి చూసేద్దాం. టమాటా, ఒక పెద్ద సైజు టమాటా 2, తర్వాత అల్లం వెల్లుల్లి, కొంచెం ఎండు కొబ్బరి, బిర్యానీ ఆకు, జీలకర్ర, గసగసాలు, 4 మిరియాలు, ఒక ఇలాచి, ఒక హాఫ్ చెక్క, ఒక 4 లేదంటే మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువైనా వేసుకోవచ్చు. నేను 3 వేసాను. కాజు, పచ్చిమిర్చి, ఆనియన్స్. ఇది మాత్రం ఇది పడితేనే దీంట్లోకి టేస్ట్ వస్తుంది. ఇది సోంపు అంటారు కదా, అది. ఇది ఒక హాఫ్ స్పూన్ దాకా తీసుకున్నా. తర్వాత కొత్తిమీర. ఇవన్నీ ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని ఫస్ట్ ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో. ఆయిల్ హీట్ ఎక్కింది కదా, ఇప్పుడు ఒకటి తర్వాత ఒకటి అన్నీ ఇందులో వేసేసుకోవాలి. ఫస్ట్ ఆనియన్స్ వేద్దాం. టమాటా, ఇలా అన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకున్న తర్వాత దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఒక హాఫ్ బాయిల్ అయితే సరిపోతుంది, ఫుల్గా మగ్గాల్సిన అవసరం ఏం లేదు. ఇవి కొంచెం మగ్గాలి. ఇందులోకే కొంచెం పసుపు వేసుకోవాలి. ఇందులోకి కొంచెం పసుపు యాడ్ చేసుకుందాం. వీటిని స్లోగా కొద్దిసేపు మగ్గించాలి. పరాటాలోకి అయితే సూపర్గా ఉంటుంది షేర్వా. నేను పరాటా కూడా చేస్తాను, నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా, చూడండి. ఇలా మగ్గాక ఇందులోకి ఒక చిన్న గ్లాస్ వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ గ్లాస్తోటి సరిపోతుంది. ఈ నీళ్ళన్నీ బాగా ఇమిరేలాగా కొంచెం బాయిల్ చేసుకోవాలి, అంటే ఉడకాలి కొంచెం. ఈ వాటర్లో ఇవన్నీ ఉడికిపోవాలి. నేను అందులోనే కొన్ని ఉల్లిపాయలు, కొంచెం టమాటా పక్కకు తీసి పెట్టా. ఇవి ఎందుకోసమో నేను చెప్తాను. ఇలాగే కొద్దిసేపు ఇది మగ్గాలి. ఏం చేస్తున్నావు హైడ్ పాప? ఏం చేస్తున్నావు? మమ్మీ వంట చేస్తుంటే చూస్తున్నావా? తింటావా ఈరోజు షేర్వా పరాటా? తింటావా? సరే, అవునా? సరేలే, మన కూర ఎంతవరకు వచ్చిందో చూద్దాం. చూడండి, ఇట్లా మగ్గిన తర్వాత ఆఫ్ చేసేసుకోవడమే. ఇది ఆఫ్ చేసేసుకున్న తర్వాత ఇందులో ఈ బిర్యానీ ఆకు వేసాం కదా, ఇది తీసేయాలి. దీని ఫ్లేవర్ అంతా ఇందులోకి వచ్చేసి ఉంటుంది. ఇది అవసరం లేదు. ఇది పక్కకు పెట్టేసేసి ఇది చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ చాలా నున్నగా పేస్ట్ లాగా అయిపోవాలి, అలా పట్టుకోవాలి. నేను మిక్సీ వేసిన తర్వాత చూపిస్తాను. ఇలా మిక్సీ జార్లోకి తీసుకొని ఇది కొంచెం చల్లారిన తర్వాత దీన్ని పేస్ట్ చేసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇలా చేసుకున్న దాన్ని ఇలా పక్కన పెట్టేసి మళ్ళీ ఒక ప్యాన్ పెట్టేసి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఈ కర్రీకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే బాగుంటుంది టేస్ట్, అందుకే కొంచెం ఎక్కువ పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు కొన్ని మనం పక్కకు తీసి పెట్టుకున్నాం కదా ఆనియన్స్, టమాటా, అవి ఇప్పుడు వేసేసుకోవాలి. టమాటా, కొంచెం కరివేపాకు ఇవి వేసుకొని మగ్గని వల్ల కొంచెం మగ్గాల. ఇలా మగ్గాక ఇందులోకి ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, ఫ్రై చేసుకున్నవన్నీ అదంతా వేసేయాలి. వేసేసి ఒకసారి కలుపుకుందాం.
ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి కొంచెం కారం, అప్పుడు మనం పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని మీ టేస్ట్కి సరిపడా వేసుకోండి. కారం మరీ ఎక్కువ ఉన్నా తినలేం కాబట్టి చూసి వేసుకోండి. కారం, ధనియా పౌడర్ ఒక 1/2 టీ స్పూను. మీ దగ్గర ధనియాలు ఉంటే మనం ఫ్రై చేస్తాం కదా ఫస్ట్, అవి అప్పుడే వేసేయండి. నా దగ్గర ధనియాలు లేవు కాబట్టి ధనియా పౌడర్ నేను ఇప్పుడు వేస్తున్నా. తర్వాత గరం మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, మళ్ళీ చూసుకొని అయినా వేసుకోవచ్చు, కొంచెం తక్కువే వేసుకోండి, ఎక్కువైతే ఏం చేయలేము కదా, అందుకోసం. వీటన్నిటిని కలిపేసేయాలి. కలిపేసి ఇందులో కొంచెం ఆయిల్ పైకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆయిల్ పైకి తేలిన తర్వాత మనకి ఎంత క్వాంటిటీ కావాలో, అది షేర్వా ఎంత క్వాంటిటీ కావాలో అన్ని వాటర్ వేసుకోవాలి. నేను ఒక 2 గ్లాసులన్నీ వేస్తున్నా. మీకు ఎంత కావాలో, తిక్కుగా కావాలంటే తిక్కువ, లేదు కొంచెం గట్టిగా కావాలంటే గట్టిగా కూడా చేసుకోవచ్చు. ఇలా వాటర్ వేసి ఇవి కొంచెం మరిగే వరకు మనం వెయిట్ చేయాలి. ఇప్పుడు ఇది మరుగుతుండగా ఆ పొంగు వస్తుంది కదా, పొంగు పైన ఇది వస్తుంది కదా, ఇది తీసేయండి. అట్లా పెడితే టేస్ట్ బాగోదు. ఇది పైన ఇట్లా తీసేస్తే బాగుంటుంది. తీసేయండి. తీసేయడం వల్ల కూరకి మంచి టేస్ట్ వస్తుంది. అది ఉంటే బాగుండదు, అంత బాగోదు. మీరు ఇప్పుడే సాల్ట్, కారం అంతా చెక్ చేసుకోండి. ఒకవేళ కారం సరిపోకపోయినా పర్లా, వదిలేయండి, మళ్ళీ యాడ్ చేసుకోవచ్చు. అది ఎప్పుడో నేను చూపిస్తా. సాల్ట్ మాత్రం ఇప్పుడు చెక్ చేసుకోండి. నాకైతే పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇలా కొంచెం ఆయిల్ పైకి తేలిన తర్వాత అంత పల్చగా ఉండకూడదు, మరి అని అంత గట్టిగా ఉండకూడదు. ఇలా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి బౌల్లోకి తీసుకుందాం. ఇలా బౌల్లోకి తీసుకున్న తర్వాత మరి దీంట్లోకి ఒక రకమైన పోపు ఉంటుంది. అది పోపు ఏమి అంటే ఇప్పుడు చూసేయండి. నేను ఇందాక కారం తక్కువైనా వదిలేయండి, మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పాను కదా, అది ఇక్కడే. ఒక బౌల్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకొని, నేను చెప్పాను కదా ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుంది ఈ కర్రీకి అని, ఆయిల్ కొంచెం మీడియంగా హీట్ అయిన తర్వాత అందులోకి కారం, ఎండు కారం, మనకి దాంట్లో ఎంత సరిపోలేదో అంత చూసుకొని వేసుకోండి. లేదు దాంట్లో కరెక్ట్గా సరిపోయిందంటే కొంచెం మాత్రమే వేసుకోండి, ఇది సరిపోతుంది. ఇది వేసేసుకున్న తర్వాత ఆఫ్ చేసేసి కొంచెం ఇట్లా కలిపేసేసి దీనిపైన వేసేయాలి. ఇలా వేస్తే కూరకి టేస్ట్ చాలా బాగుంటుంది. చూడ్డానికి కూడా అచ్చం మనం హోటల్లో ఎలా తెచ్చుకుంటామో అలానే ఉంటుంది. ఒకసారి టేస్ట్ చేసి చూడండి. నేను దీంట్లోకి పరాటా చేసుకుంటున్నా. బగారా రైస్ కానీ, ప్లెయిన్ రైస్ కానీ, చపాతీ, పరాటా, నాన్స్లోకి కూడా సూపర్గా ఉంటుంది. ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఓకే అండి, నెక్స్ట్ మళ్ళీ పరాటా వీడియోతో మళ్ళీ వస్తా. బాయ్.